జుట్లకెళ్ళి చూడాలి వీళ్ళు. ఇంత ఘోరమా? ఇవాళ వీడియో చూస్తాం హైడ్రాకి సంబంధించి. ఆయన పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నా కదా, హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారంటే ఏమనో లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గిట్ల కూల్స్తారా, గట్ల కూల్స్తారా. కొన్ని పెద్ద మాట్లాడాడు, ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లే ఉండే పాపం. కనీసం ఎండిపోలే. పాప సినిమా పాటకు వాడినవాడు ఏది, చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరనే లేదు, తోరణాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు కూర్చొని దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాల పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళ వాళ్ళ ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోరు, కొన్నోళ్ళు ఇల్లు తట్టుకున్నది ఇంకోటి. ఇప్పుడు మొదట ఎవరైతున్నారో వాళ్ళంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు అయితే డాక్యుమెంట్లు చూసిర్రు, లింక్ డాక్యుమెంట్లు చూసిర్రు, పర్మిషన్ చూసిర్రు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసిర్రు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసిర్రు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిర్రు, ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి ఇలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చోపడేశారు. ఆయన నేర్చుకున్నాడు, సంపూర్ణ మీద చంపుడు సార్ అంటున్నాడు. ఆయన సంపూర్ణ మీద చంపుడు సార్, లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పంటున్నారు. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్రం ఉండేది. వాళ్ళ మూసి సాడేశారు. మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు, మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇట్లా కూల్స్తారు. అంజు మారుతి నగరు, మలక్పేట, ఇక్కడ ఓన్లీ హిందువులనే కూల్స్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఏమేమి కబ్జా చేసి కూర్చోరు, కానీ దాన్ని కూర్చోరు. ఎవరు నమస్తారు మీకు? ఓవైసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి, మీ సంగతి చెప్తారు. టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదలు వెలుగేస్తున్నారు.